ఇందులో వీళ్ళ లోపం ఉంటుంది, అవతల వాళ్ళ లోపం ఉంటుంది. కానీ ఓ లిటిగేషన్ అనే దాన్ని పుచ్చుకుని అంతమంది క్యూ లైన్లో నుంచుంటే ఇక్కడ ఈ సంక్షేమ పథకం కోసం ఇంకేదో ఇక ఎమ్మెల్యేలు ఇళ్ళన్నీ రాత్రిపూట నిద్ర మేలుకుని చేసినా కూడా అవ్వదు కదా. అంతే కదా. కానీ ఆ పనిని ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి ఒక నిర్మాణాత్మకమైన విధానాన్ని తయారు చేశాడు. అదే ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ, ఇంటింటికి వెళ్ళి తీసుకోవడం, లేదా సచివాలయ వ్యవస్థ, ఒక 2,000 మంది జనాభాకు ఒకటి ఎనఫ్. ఇంతకు మించి సంక్షేమానికి రీచింగ్ పాయింట్ అన్నది ఇంకోటి లేదు. ఇంతకు మించి ఏం చేయగలుగుతాడు ఎవడైనా? దెన్ ఇక్కడ ఎమ్మెల్యే అది నాకు సంబంధం లేదు అని కూర్చుంటే నువ్వు ఇంకెందుకు ఎన్నిక కావడం? ఇప్పుడు అట్లాగా వీళ్ళు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ 5 ఏళ్లలో కలవాలి, ఏమ్మా నీకు వచ్చిందా లేదా, వాలంటీర్తో ఒకవేళ లేకపోతే ఏరియా వాలంటీర్ని పిలిచి ఏమయ్యా వీళ్ళకి ఎందుకు రాలేదు. ఇప్పుడు దాంట్లో చిన్న మొక్క చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు కూతురు వచ్చేటప్పటికి 18 ఏళ్ళు దాటిన వాళ్ళు అయ్యుండి, తల్లి తండ్రి ఉన్నారు కాబట్టి ఈ కొడుక్కి కూతురికి ఇదేమి రావట్లేదు అనుకోండి, ఏదైనా పథకం ఏది వీళ్ళకి అయ్యో ఉన్నాయి రకరకాల పథకాలు అందులో రాలేదనుకోండి, లేదు ఒక ఇంటి పథకం వాళ్ళకి రాలేదనుకోండి, ఎట్లాగా ఇది అనుకున్నప్పుడు దాన్ని 2 పోర్షన్ల కింద కౌంట్ అయ్యాయా వేసి ఇప్పుడు 22/3/2 2/2 ఏ అని